మొన్నటి ఎన్నికల తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ వస్తున్నది అంబటి రాంబాబు, అప్పుడప్పుడు పేర్ని నాని. మిగతా నాయకులు కనుమరుగైపోయారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ అప్పట్లో తీవ్రంగా విరుచుకుపడుతూ దారుణమైనటువంటి పదజాలంతో అటాక్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి కొడాలి నాని. అట్లాగే కొన్ని ఘాటైన వ్యాఖ్యలతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి వాడు వల్లభనేని వంశీ. వీళ్ళని టార్గెట్ చేసిన తెలుగుదేశం ఏదో ఒకటి చేసి వీళ్ళని జైల్లో పడేయాలన్నటువంటి కసిగా రగిలింది. బట్ వీళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. అయితే తాజాగా ఏదైతే తిరుమల లడ్డు ఉదంతం నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్కి అటు పేరు నానితో పాటుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు అటెండ్ కావడం అన్నటువంటిది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళు సహజంగా శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం దేవుని దుర్మార్గం వాడుకుంటున్నారంటూ వీళ్ళందరూ విమర్శించడంతో పాటుగా బాబుని దేవుడు క్షమించరు అంటూ శపించారు.